తీవ్ర దుర్గంధ వాసనతో అస్వస్థతకు గురైన గోపాలపట్నం వెంకటాపురం బీసీ కాలనీ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులను తక్షణం ఉపాధ్యాయులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 11 మంది 8వ తరగతి విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వాంతులు చేసుకోవడంతో 9 మందిని గోపాలపట్నం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా మరో 2 విద్యార్థులకు ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉండటంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం తరలించారు. గత శనివారం స్కూల్ తరగతి గదిలో దుర్వాసన రావడంతో 5 విద్యార్థులు వాంతులు కావడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరలా సోమవారం స్కూల్కు వచ్చిన వెంటనే విద్యార్థులకు అదే తరగతి గదిలో దుర్వాసన రావడంతో 11 మంది విద్యార్థులు వాంతులు కావడం, కళ్ళు తిరిగి పడిపోవడంతో ఉపాధ్యాయులు స్పందించి హాస్పిటల్కు తరలించారు. పిల్లలకు గోపాలపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. నా పేరు ఎం.నారాయణ కౌశిక్, 8th క్లాస్ చదువుతున్నాను. జిల్లా పరిషత్ స్కూల్ హెచ్ వెంకటాపురంలో మేము చదువుతున్నాను. అయితే సాటర్డే ఏమొచ్చి మాకు క్లాస్ రూమ్లో బ్యాడ్ స్మెల్ వచ్చింది. ఆ రోజు కూడా మాకు కొంచెం ఒక 5 మెంబర్స్కి వామిటింగ్స్ అయ్యాయి. ఆ రోజు క్లాస్ షిఫ్ట్ చేయించారు. షిఫ్ట్ చేయించిన తర్వాత కడిగించి అవన్నీ చేయించారు. ఈ రోజు కూడా మేము కడిగించిన క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతే అక్కడ మళ్ళీ మాకు లైట్గా స్మెల్ రావడం వల్ల ఒక 10 to 11 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నాము. మా అందరికీ వామిటింగ్స్, కళ్ళు తిరగడం అటు అయిపోయింది. అయితే బాగా సీరియస్గా ఉండడం వల్ల సారాలు హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఎంతమంది మొత్తం? ఒక 10 మంది సార్. ఎన్ని గంటలు జరిగింది ఇది? 10:30-11 ఆ టైం సార్. హాస్పిటల్కి వచ్చారు? హాస్పిటల్కి 1:30 ఆ టైంకి వచ్చారు. భోజనం చేశారు మధ్యాహ్నం? తినలేదు సార్. భోజనం చేయలేదా? తినలేదు. మరి అంతవరకు 10 గంటలకైతే 2 గంటలకు ఏం చేశారు? అంటే మేము సెట్ అయిపోద్ది అనుకొని క్లాస్ స్టాఫ్ కొంచెం పడుకున్నాము టైం కొంచెం. అయితే పడుకున్న తర్వాత సెట్ అవ్వలేదు అసలు, ఇంకా వామిటింగ్స్ అవుతున్నాయి అనేసి సారాలు తీసుకొచ్చారు. అసలు వామిటింగ్స్ అవడానికి కారణం ఏంటంటే అక్కడ క్లాస్ రూమ్లో బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకుంటా. అది ఏ స్మెల్ అనేది మాకు తెలియదు అసలు. చాలా రూమ్లోనే బ్యాడ్ స్మెల్ వస్తుంది. శనివారం వచ్చి క్లీన్ చేయించారు, మళ్ళీ వస్తుంది అది లైట్గా ఆ స్మెల్. ఒక క్లాస్